అసలు మీరు ఆ బోట్లని కావాలని వదిలిపెట్టకపోతే వైఎస్ఆర్సీపీ రంగులో ఆ బోట్లకి ఎందుకున్నాయి? వాటిని కావాలని వదలపట్టి ఆ బ్యారేజ్కున్న కౌంటర్ వెయిట్ ఏవైతే ఉన్నాయో 67, 69, 70 అనే గేట్లు దెబ్బతిన్నాయి. దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు అంటూ కూడా అని చెప్తున్నారు. 170 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యారేజ్ని నాశనం చేసి విపత్తుకు కారణం కావాలి. ఆల్రెడీ వరదల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఇంకా వరద ముంపుకు గురి చేసే ప్రయత్నం, టోటల్గా బ్యారేజ్కి డ్యామేజ్ చేసే విధంగా చేయటం జరిగింది అంటూ చెప్తున్నారు. మీరేమంటారు కనకారావు గారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష మాటలు ఎట్లా ఉంటే, ఆయనకి 70 సంవత్సరాలు వయసు మళ్ళినాక ఒక పిచ్చి పట్టినట్టుగా ఉంది అనుకుంటున్నాను. అయితే ఆయనకు మైండ్ బ్లాక్ అయింది అనుకుంటా ఉంది. ఎంత దుర్మార్గం అండి! ఒక పెద్ద ప్రవాహం ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎంత విధంగా దాదాపు 11 లక్షల పైగా క్యూసిక్లు వాటరు ప్రకాశం బ్యారేజీకి వచ్చిందని వారి మాటలు అన్నాం. అవును. ఈ క్రమంలో ఆ పైన ఉన్నటువంటి పడవలు మొత్తం కొట్టుకొని వస్తే అది వైసీపీ అని చెప్పేసి ముద్రేసి, అంటే దోడేనిందంటే కట్టేని లోపనట్టుగా ఒక సామెతగా ఈరోజు ప్రవాహానికి నిన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల్లోనే దాదాపు 200 చిల్లర పడవలు పూర్తిగా దెబ్బని, అదేవిధంగా 400 పడవలు పాక్షిక దెబ్బని చెప్పి ఒక లెక్కలు చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఈ పడవలు పెద్ద పడవలు అవటం వల్ల అక్కడ అడ్డం పట్టడం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చినాయి. దానికి కేవలం రాజకీయ రంగు రుద్దటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇక్కడ అర్థమవుతా ఉంది. కేవలం ఏంటంటే విజయవాడని ముంచెత్తినటువంటి వరదల్ని మ్యాన్ పర్ మేట్ గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క శాతగానితనాన్ని, వరద బాధితుల్ని కాపాడటంలో ముందస్తు హెచ్చరించేటువంటి తన యొక్క శాతగానితాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఈ పడవల గేమ్ మొదలు పెడతా ఉన్నారు. వారు మాట్లాడే రంగులని అంటున్నారు. మేము చెబుతా ఉన్నాం, వాళ్ళ పడవలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి గెలిచినాక వాళ్ళు మొత్తం పండుగ చేసుకున్నారు. ఆ పండుగ చేసుకున్నాక ఇదే పడవలకి టీడీపీ జెండాలు కట్టారు. మరి టీడీపీ అన్నావా? మరి టీడీపీ అంటే ఎవరు కూడా కావాలని చెప్పేసి బోట్లు వదిలి రాజకీయం చేయటం అనేది జరగదన్నది యాదృచ్ఛికం జరిగినాయి. కావాలని ఇప్పుడు వాళ్ళు రాజకీయ రంగు పులి మీద వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి వైసీపీ అంటున్నారు. మరి ఈ రోజు మేము అంటున్నాం, ఈ పడవలకి టీడీపీ జెండాలు కట్టుకొని వాళ్ళు ఆ షికారు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే ఆర్టీవీలో కూడా వచ్చింది. ఈ మొత్తం కూడా పిక్లు మొత్తం కూడా చూపిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన ఒక పార్టీ కంటగట్టి ఒక ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ గారి బురదలడ్డు కుట్రలో భాగంగానే ఈ బోటు రాజకీయం చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఆయన యొక్క భాష అంటా ఉంటే మాకు సిగ్గేస్తా ఉంది. నిన్నటిదాకా ఈ బురద రాజకీయాలు చేసేటువంటి పెద్ద మనిషి ఇప్పుడు బోటు రాజకీయం మొదలు పెట్టాడు. నందిగామ సురేష్ గారి పడవలు ఉన్నాయండి, అదేవిధంగా తలసీల గారి పడవలు ఉన్నాయండి. వాస్తవంగా ఎవరైతే ఈ బోటు యజమానులు చెబుతా ఉన్నారో ఆ బోటు యజమానులు ఏవైతే కోమటి మనోహర్ అతను ఎవరు బంధువు అండి? జయరాం గారి బంధువు. ఆయన ఎవరండి? ఎన్ఆర్ఐ వింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళ బంధువు అతను. అదేవిధంగా ఈ శాషాద్రి నేతను ఉషాద్రి నేతను ఇటీవల నారా లోకేష్ గారితో తిరిగి ఫోటో తీసినటువంటి ఫోటోలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అపవాదిని నాయకుల మీద రుద్ది ప్రజల్లో బలహీనపరచడం ఒక కుట్రపూరితమైన చర్య మేము భావిస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గం అండి! అంటే ప్రకాశం బ్యారేజీ కుట్టుకుపోతే ఆ కుట్టుకుపోయే దాంట్లో కేవలం టీడీపీలో తెచ్చిపోతారా? అంటే 1,00,000 మంది ప్రజల సమూహాన్ని చంపడానికి పెద్ద కుట్ర చేశారంటే అసలు ఎంత ఇది మనం అసలు ఆయన మాట్లాడే మాటకి మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడు, మైండ్ పోయి మాట్లాడితే అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది ప్యానల్లో మిత్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటి ఆయన భాష, మాట్లాడే భాష ఏంటి, ఆయన చేసేటువంటి అపవాదం ఏంటి, ఆయన ఎవరి మీద రుద్దబోతున్నారు? అంటే కావాలని చెప్పేసి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతే పక్క టీడీపీలో తెచ్చిపోతారా, లేదంటే ఓసీలో తెచ్చిపోతారా, బీసీలో తెచ్చిపోతారా? ఏంటి అసలు ఎట్లా వేరు చేయ ఎట్లా? అంటే ఒక ప్రవాహంలో ఒక విపత్తులో కులాలు ఉంటాయా, పార్టీలు ఉంటాయా, లేదా ఇట్లా ఉంటాయా? ఒక విపత్తు కులం ఉండదండి. ఒక ప్రమాదానికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. అలాంటిది అతను మాట్లాడే భాష ఎంత దుర్మార్గం ఉందంటే, మరి చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల అనుభవం అంటున్నాడు, 70 సంవత్సరాల పైగా వయసు మళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడే భాష అంటా ఉంటే అరే ఎంత పిచ్చి పెట్టింది అనుకుంటా ఉన్నాం. ఇవి బోటు రాజకీయం, బురద రాజకీయం చేసుకుంటూ వచ్చాడు విజయవాడ సంఘటన పట్టుకొని ఇప్పుడు బోటు రాజకీయం చేస్తా వచ్చాడు. కేవలం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఒక లేనటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఒక అబద్ధాన్ని కూడా 10 సార్లు చేసి నిజమైనటువంటి ఒక ఆలోచన మైండ్ గేమ్ పాలిటిక్స్ కి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు. అందులో భాగంగానే కేవలం కుట్రతోటి మాత్రమే ప్రకాశం బ్యారేజీలో ఏదైతే గేట్లు కట్టబడ్డటువంటి పడవలు వైసీపీ అని చెప్పేసి ఆ వైసీపీ పడవలు కూడా తలసల రఘురాం గారిని అదేవిధంగా నందిగామ సురేష్ గారిని ప్రేరేపించి అది జగన్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ అని చెప్పేసి అంటే రుద్దటం ఏంటండి అసలు అది? ఇప్పుడు మరి అదే పడవలకి తెలుసుకొని జెండాలు ఉన్నాయి, మేము లోకేష్ మీ పేరు చెప్పాలా, చంద్రబాబు పేరు చెప్పాలా?
అవి యాదృష్కం జరిగినాయి. యాదృష్కంగా చూడాల్సిన అవసరం ఉంది, అంతే తప్ప దాన్ని రాజకీయ రంగు రుద్దడం అనేది అతని 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి మాట్లాడే భాష అని చెప్పేసి మాకు చాలా బాధేస్తా ఉంది. ఓకే, కనకారావు గారు. ఇండస్ట్రీ చెప్పినటువంటి ఆయన మాట్లాడే మాటలు అని చెప్పేసి మాకు బాధగా ఉంది. ఓకే, కనకారావు గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. గురుస్వామి గారు, కేవలం ఒక పక్క మీరు ఈ విధంగా టీడీపీ ఈ విధంగా చెప్తూ ఉంటే, కానీ అదే వైసీపీ ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేస్తున్నారో వైసీపీ, దానికి సంబంధించి ఇది కేవలం టీడీపీవే. గతంలో ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆ బోటుకు సంబంధించి ఆ బోటులో వాళ్ళు ఊరేగింపుగా వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారనో, లేకపోతే దానికి టీడీపీకి సంబంధించిన జెండాలు కట్టారనో, అవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళవే, వారి అనుచరులు. అంటే ముఖ్యంగా ఇక్కడ టీడీపీ కోమటి జయరాం ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుల అనుచరులు ఇందులో ఉన్నారంటూ చెప్తున్నారు. అయితే దీనికి ముందు ఇది